అందరికీ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్. సో ఈరోజు అయితే నేను మన ఇంట్లోనే వితిన్ 10 minutesలో చాలా టేస్టీ అండ్ చాలా కలర్ఫుల్ రెసిపీ ఎలా చేయడము అనేది నేనైతే చూపిస్తున్నాను. ఈరోజు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో వాటర్ అండ్ 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేశానండి. సో పసుపు మనం డైరెక్ట్గా తినలేం కాబట్టి అట్లీస్ట్ ఇలా వంటల్లో అయినా యాడ్ చేసుకుంటే మనకి చాలా యూజ్ ఉంది పసుపు వల్ల. సో తప్పనిసరిగా ప్రతి వంటలో మ్యాక్సిమం పసుపు యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వాటర్ కొద్దిసేపటికి మనకి బాగా మరుగుతుంది. మరిగిన తర్వాత నేనైతే రా సేమియా యాడ్ చేశాను దీంట్లో. సో ఈ సేమియా అనేది మీరు బయటన స్టోర్స్లో తీసుకోండి. సో రా సేమియా అండ్ కొంచెం ఫ్రై చేసిన సేమియా కూడా ఉంటుంది. రా సేమియా మాత్రమే యూజ్ చేయండి. అండ్ కొద్దిసేపటికి ఇది కూడా వితిన్ 5 minutes టైంలో మనకి కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది. చూసారు కదా ఎట్లా ఉందో. సో ఇది ఫుల్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో మనం ఇలా ఎప్పుడైనా ఈ సేమియాతో వంట చేసినప్పుడు సాల్ట్ డైరెక్ట్గా దానికి మిక్స్ అవ్వదండి. సో ఇట్లా మనం కొంచెం వాటర్లో కలిపి మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా వాటర్ తీసేసానండి దాంట్లో. అండ్ ఇప్పుడు ఇంకా మనం కొంచెం ఈ కూల్ వాటర్ వేసుకొని మనం ఇలా కడుగుతూ ఉంటే అది కొంచెం మనకి పొడి పొడిగా ఉంటుంది, లేదంటే ముద్దలా అయిపోతుందండి. సో ఇప్పుడు మళ్ళీ నేను పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసాను. 2 tablespoon ఆయిల్ వేసేసి దీంట్లో పోపు సామాన్లు వేసుకోవాలి. సో ముందుగా నేను వేరుశనగ అయితే వేసాను. ఇది తొందరగా ఆగదు కాబట్టి ఫస్ట్ మనం వేరుశనగ వేసేసుకోవాలి. సో ఇప్పుడు వేరుశనగ కొంచెం మనకి హాఫ్ ఫ్రై అయిన తర్వాత సో మిగిలిన పోపు దినుసులు అన్నీ కూడా నేను యాడ్ చేస్తానండి. సో ఇక్కడ వచ్చేసి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ మినపప్పు, సో ఇవన్నీ కూడా ఒకేసారి నేను యాడ్ చేసేసాను. సో ఇప్పుడు కంప్లీట్గా మనం ఒకసారి కలిపేసుకుందాము. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం అయితే మనకి కంప్లీట్ ఫుల్ మంచి అరోమా వచ్చేలాగా చేస్తుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు. సో ఇందులో ఏది మిస్ అయినా కూడా మనకి టేస్ట్ బాగోదండి. తప్పకుండా అన్నీ ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు ఇవి కూడా మనము ఈ పోపు సామాన్లో వేసేసి కంప్లీట్గా ఒక లైట్గా ఫ్రై అయితే చేసుకుందాము. చూసారు కదా, ఒక 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలా అవుతుంది. ఇప్పుడు మనం పక్కనే కడిగి పెట్టుకున్న సేమియా ఉంది కదా, సో ఇది కొంచెం కొంచెంగా యాడ్ చేసేయండి. సో యాడ్ చేసేసిన తర్వాత స్లోగా మనము స్టవ్ అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి. సో కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్న లెమన్ రసం ఉంది కదా, సో లెమన్ రసం అయితే వేయండి. సో ఇక్కడైతే మర్చిపోదు, స్టవ్ ఆఫ్ చేసి లెమన్ రసం వేయండి, లేదు అంటే మనకి చేదైపోతుంది. సో ఇప్పుడు నేను ఫైనల్గా ఎలా ఉంది అని చెప్పేసి ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అండ్ ఎంత డెలీషియస్గా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.